కోరుకున్నారు, మరి ప్రకారం జరిగిందని అనుకున్నారు. రైట్, ఓకే. దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. రైట్, కాంతం గారు మళ్ళీ మాట్లాడతాను. దత్తాత్రేయ గారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని అంటున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఇంకోసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ట్యాంపరింగ్ వాళ్ళు తలుచుకుంటే చేయొచ్చు అని అంటున్నారు. సో మీ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ట్యాంపరింగ్ కి పాల్పడింది అనేటువంటి విమర్శలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువైపు ప్రతిపక్షాలు ట్యాంపరింగ్ చేసే వచ్చాయి అనేది కూడా మనం చూసాం. అంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈవీఎం విశ్వసనీయత పైన ఎప్పటి నుంచో ప్రధానమైనటువంటి అనుమానాలను వ్యక్తపరుస్తూనే ఉన్నాయి. అయితే ఈ భారాన్ని మోయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీలపైనే ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీల చెప్పుచిత్తుల్లోనే నడుస్తున్నటువంటి ప్రస్తుత ఏదైతే ఎలక్షన్ కమిషన్ తో వాళ్ళు వాటికి చాలా సార్లు ప్రయత్నం చేసిండ్రు నిరూపించడానికి. ఇక్కడ ఏంటంటే మేడం, జనరల్ గా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్ ని కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్ ని కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ ఐటమ్. అది మనుషులు తయారు చేసిందే తప్ప అది ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 ఏంటంటే దాంట్లో కూడా మనం ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ రకమైనటువంటి బటన్ నొక్కితే ఏ రకమైనటువంటి సిగ్నల్ తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఓటును నిక్షిప్తం చేయాలనేటువంటిది ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఒక క్లియర్ గా ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. అది అప్లికేషన్ చేసినటువంటి మ్యాన్ ఆపరేటెడ్ కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి లొసుగుల మీద మాట్లాడుతున్నవే ఖచ్చితంగా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఓటర్ల సంఖ్య 99 కోట్లు. ఇప్పుడు 140 కోట్ల జనాభా పైచిలుకున్నటువంటి జనాభాలో ఓటర్ వ్యవస్థ అనేటువంటిది బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే ఖచ్చితంగా కొన్ని నెలల పాటు మనం ఓట్లను లెక్కించుకుంటూ కూర్చోవాలి. కాబట్టి ఇదంతా కూడా అసాధ్యం. మనం తీసుకోవాలి. అత్యంత సుప్రీం దేశమైనటువంటి అమెరికా లాంటివి కూడా బ్యాలెట్ ఓటు ద్వారానే ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తా ఉంది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మొన్న ఒక కామెంట్ చేశారు, ఈవీఎంస్ అనేటువంటివి అంత ప్రామాణికమైనటువంటి కావు, ఖచ్చితంగా వాటిని మనం ఆపరేట్ చేయొచ్చు. ఈవీఎం లో ఉండేటువంటి బ్యాటరీ విషయంలో కానీ ఈవీఎంలను ఆన్ ఆఫ్ చేసేటప్పుడు ఓటీపీ రావడం కానీ పోవడం కానీ లాంటివి జరగవు. జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే అవి ఆన్ అయిపోతాయి. దానికంటే పర్టికులర్ కోడ్ కూడా ఏముండదు. లాకింగ్ కోడ్ కానీ అన్లాకింగ్ కోడ్ కానీ ఇలా ఏముండవు. ఓటు నిక్షిప్తం కాగానే ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి. వాటిని ఏది క్లిక్ చేయాలి ఏది క్లిక్ 10 అనేటువంటి నంబర్ ని పదే ప్రెస్ చేస్తే ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఓటు ఎన్నోసార్లు నిక్షిప్తం అవుతుంది అనేటువంటిది వాస్తవాలతో సహా నిరూపించాడు సంజయ్ మంజునాథ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది ఈవీఎం, ఈ ఈవీఎం ని ఇన్నిసార్లు మనం ఆపరేట్ చేస్తే ఒకేసారి 10 అనేటువంటి నంబర్ ని పదే 1010 అని నొక్కుతూ ఉంటే ఒకే. అలాగే ఏపీలో కూడా వేమూరి హరిప్రసాద్ కూడా ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో కూడా చూపించారు. ఆయన చంద్రబాబు నాయుడుకి టెక్నికల్ అడ్వైజర్ గా ఉన్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకు అంటే ఈవీఎంల విశ్వసనీయత పైన చాలా అనుమానాలు దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే మనం 1979లో మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మనం ఇది అప్పజెప్పేసి తర్వాత ఏదైతే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేశామో ఈవీఎం ద్వారా, ప్రతి దాంట్లో అనుమానాలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన పార్టీ దాన్ని కొట్టివేయడం కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ దాని మీద ఆరోపణలు చేయడం కానీ తదావుగా జరుగుతూనే ఉంది. కానీ దత్తాత్రేయ గారు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది కదా, ఈవీఎంలు బ్యాన్ చేయాలి అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తే వద్దు, బ్యాలెట్ పేపర్ కాదు ఈవీఎంలతోనే వెళ్ళండి అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. మధ్యప్రదేశ్ లో కూడా ఇప్పుడు 1998 లో మధ్యప్రదేశ్ వర్సెస్ రాజస్థాన్ లో కూడా 25 అసెంబ్లీ స్థానాల్లో 1995 95 లోక్సభ సంవత్సరం ఎన్నికలు కూడా ఈవీఎంలో వినియోగించారు. వాటిలో పనతనాల మీద కూడా అవి విఫలమైన అని చెప్పేసి ప్రూవ్ అయింది. ఇదే కాదు, రాజస్థాన్ లో అయింది, మధ్యప్రదేశ్ లో అయింది, రీసెంట్ గా జరిగినటువంటి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి పార్టీ రేపు ఢిల్లీలో కూడా ఓడిపోతుంది కాబట్టి ఆ ఓటమిని తట్టుకోవాలంటే ముందు నుంచే ఈవీఎంల పైన నెపం నెట్టేయాలనేటువంటి జస్ట్ ఆ సాకుతో మాట్లాడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ అనేటువంటి అవకాశం ఉంది. మేము భారతీయ రాష్ట్ర సమితిగా టిఆర్ఎస్ పార్టీగా ఈవీఎంల విశ్వసనీయత పైన మేము మున్మాటికి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం. మనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనందువల్ల భారత ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఇది మనకు సాధ్యం కాదు. మెన్ అండ్ మెటీరియల్ విషయంలో మనకు అందుబాటులో లేరు కాబట్టి ఎన్నికల వ్యవస్థ సజావుగా జరగాలంటే ఖచ్చితంగా ఈవీఎం ద్వారానే పోవాలంటున్నారు. కాబట్టి మనం ఆ వ్యవస్థలోనే మన ఎన్నికల సిస్టాన్ని రన్ చేస్తాము. ఓ గెలుపోటములు అనేటువంటివి ప్రజాభిప్రాయాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నప్పుడు, ప్రజా తీర్పులు చాలా బలంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత ట్యాంపరింగ్ చేసినా కూడా కొన్నిసార్లు
చిన్న చిన్న మెజార్టీతో కూడా బయటపడ్డటువంటి సందర్భాలు మనం చూసాం. Yeah. కానీ అధికారంలోకి రావాలనేటువంటి పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, మేజర్ గా మనం ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన క్రమాలు మొత్తం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ఎన్నికల్లో కూటమిగా అధికారంలోకి వస్తుంది. కూటమిగా అధికారంలోకి రావడం కోసం కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికల కమిషన్ ని తనకు ఎన్నికల్లో గెలుపుకు అవకాశంగా రాజకీయ దుర్వినియోగంగా వాడుకుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఓడిపోయినటువంటి పార్టీల యొక్క ఆరోపణ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. ఏంది ఇది 11 స్థానాలకు పడిపోవడం ఏంటి, 175 స్థానాల పైచులకు ప్రాతినిధ్యం ఉండి 25 స్థానాలలో పోటీ చేస్తే 23 స్థానాల్లో ఎంపీలుగా గెలిచినటువంటి మా పార్టీ ఇంత ఘోరంగా విఫలం కావడం ఏంటి అనేటువంటిది తను కూడా చాలా సార్లు ఆవేదన వ్యక్తపరిచింది. ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా నేను మొన్న అదే జరిగింది. చాలా మంది నాయకులు దాని మీద, ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ ప్రతిపాదన రావడానికి ఏంటంటే సిండే వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తికి లోక్సభ ఎన్నికల్లో కేవలం 48 పోతే, రవీందర్ వాయాకర్ అనేటువంటి వ్యక్తికి లోక్సభ ఎన్నికల్లో 48 ఓట్ల మెజార్టీతోనే గెలిచిండు, కేవలం 48 ఓట్లతో. ఆయన సిండే వర్గం వ్యక్తి కావడం వల్ల ఆయన ఎన్నికపైన అనుమానాలు వస్తే దాన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా మిగతా అన్ని విషయాలపైన అనుమానాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఖచ్చితంగా ఎన్నికల ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది జరిగిందనే అనుమానాన్ని జాతీయ నాయకుడిగా రాహుల్ గాంధీ గారు వ్యక్తపరుస్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ మిగతా నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, నిరూపించుకోవాల్సిన అవసరం. సో ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో ఈవీఎం సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. సో మరి కాంగ్రెస్ పార్టీ దాని విశ్వసనీయత పైన కానీ దాని మనుగడ పైన కానీ తెలుసుకోకుండా ఎట్లా ఇంప్లిమెంట్ చేసింది, మరి దాన్ని వాళ్ళ తెచ్చినటువంటి పార్టీ, ఇంప్లిమెంట్ చేసినటువంటి పార్టీ దాని మనుగడని ప్రశ్నార్థకం అని చెప్పేసి ఎట్లా ప్రశ్నిస్తుంది. కాబట్టి మీకు న్యాయం జరిగితే మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివని, మీరు ఓడిపోయిన ప్రతి చోట ఈవీఎంలు చెడ్డవని చెప్పడం మాత్రం రాజకీయ అవకాశవాదం మాత్రమే అవుతుంది అనేటువంటిది మా వాదన. ఇంకోటి ఏంటంటే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈవీఎంలు అనేటువంటిది మ్యాన్ ఆపరేటెడ్. ఖచ్చితంగా వాటిలో ఎక్కడో ఒక దగ్గర రూపాలు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలన్నీ కూడా బ్యాలెట్ ఓటునే ప్రిఫర్ చేస్తున్నప్పుడు అత్యధిక జనాభా ఉన్న భారతదేశం అసాధ్యం అని చెప్పేసి జనాభాని సాకుగా చూపించి ఈవీఎంలకు వెళ్తుంది. తప్పట్లేదు కాబట్టి ఈవీఎంలను మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంతే మేడం, అంత తప్ప వేరేదేం లేదు. రైట్ అండి. ఓకే, మస్తానరావు గారు, ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఎప్పటి నుంచో నలుగుతూ